ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మరి మీ అందరికీ వందనాలు. మరి దేవుని పనుల నిమిత్తమై మీరు భారం కలిగి ముందుకు వెళ్తున్నప్పుడు ఆ యొక్క దుఃఖము చేత కృంగిపోతున్నారేమో. అంటే ఎవరు సహకరించే వాళ్ళు లేరు. మరి నేను వెళ్తున్నాను. నన్నందరూ దేవుని యొద్దకు రాకుండా చేస్తున్నారు. సహకరించాల్సిన వాళ్ళు హ్యాండ్ ఇస్తున్నారు. లేదా పర్సనల్ లైఫ్‌లో కావచ్చు, ఏ విషయంలో దుఃఖపడుతున్నా కావచ్చు, నా పరిస్థితి ఏమిటి అని చెప్పి చింతిస్తూ, మనోవేదనకు గురవుతూ, సమస్యల చేత పోరాడుతున్నారేమో. అది ఎలాంటి సమస్య అన్నా కావచ్చు. ఆధ్యాత్మిక సంబంధమైనది కావచ్చు, మరి అలాగే మన పర్సనల్ లైఫ్‌ది కావచ్చు. కానీ ఏదైనా కూడా మరి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం చదువుతాను, ఒక్కసారి చూడండి. 4వ వచనం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖపడువారు ఏ విషయంలో దుఃఖం ఉన్నా కూడా ఓదార్చబడతారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంటే ఓదార్పు అనేది మన జీవితంలో దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు అని ఒక వాక్యాన్ని బట్టి మనం గ్రహించవచ్చు. అంటే మన జీవితంలో ఎదుర్కొంటున్న ఏ సమస్య అయినా, ఏ యొక్క ఇబ్బందికరమైన పరిస్థితి అయినా దేవుడు దాన్ని ఓదారుస్తాడు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి అధైర్యపడకుండా దేవుని చేయి పట్టుకొని మనం ముందుకు నడిచి దేవుని మహిమ పరుచుదాం. ప్రైజ్ ద లార్డ్.